సిపిఐ 100ఏళ్ల బహిరంగ సభకు ఖమ్మం ఖిల్లా వేదిక అయింది. ఎటు చూసినా ఎర్రజెండా రెపరెపలై కనిపిస్తున్నాయి. లక్షలాది మందిగా జనాలు చలో ఖమ్మం అంటూ బయలుదేరుతున్నారు. కమ్యూనిస్టులు ఎక్కడా అనే వారికి ఈ సభ సమాధానం చెబుతుందంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. కమ్యూనిస్టుల గుమ్మం, ఆ గుమ్మంలో ఎర్రజెండాల రెపరెపలాడుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 100ఏళ్ల ప్రస్థాన ముగింపు భారీ బహిరంగ సభ లక్షలాది మందితో జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా సర్దార్ పటేల్ స్టేడియం సంబంధించి భారీ బహిరంగ సభ జరగనుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 9 దేశాల నుంచి ప్రతినిధులు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం పార్టీకి సంబంధించినటువంటి జాతీయ పార్టీ నాయకత్వంతో కూడా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం వేదిక అనుంది. ఆ 100ఏళ్ల ప్రస్థాన వేదిక ఖమ్మం ఎలా గుమ్మమైందో అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు రాష్ట్ర కార్యదర్శి సిపిఐ పార్టీకి సంబంధించి, అదేవిధంగా కొత్తగూడెం శాసనసభ్యులు, ప్రస్తుతం 100ఏళ్ల ప్రస్థాన ముగింపు సభకు ఆహ్వానితులుగా ఉన్నటువంటి సాంబశివరావు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా 100ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి ఖమ్మం గుమ్మం ఎలా వేదికగా ఇక్కడే ఎందుకు ప్లాన్ చేశారు? ఖమ్మం కమ్యూనిస్టు ఉద్యమానికి ఇది ఒక బలమైన కేంద్రం. ఇక్కడ అనేక పోరాటాలు జరిగినాయి. ఆ రోజుల్లో స్వాతంత్రానికి పూర్వం జరిగినాయి. అలాగే నిజాం నవాబ్ వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటాలు జరిగినాయి. దాని తదనంతరం కూడా కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీల ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా బలమైనటువంటి పార్టీలుగా మేము ఉన్నాం. అది 100ఏళ్ల సంరంభం పెద్ద ఎత్తున జరపాలి, లక్షలాది మందితో జరిపి కొత్త తరానికి ఒక గొప్ప సందేశం, కమ్యూనిస్టుల ప్రాధాన్యత, కమ్యూనిస్టు త్యాగాలని ఒకసారి గుర్తు చేయాలంటే పెద్ద ఎత్తున జరపాలని అనుకున్నాం. ఈ సభకు ఎన్ని లక్షల మందిని జన సమీకరణ చేస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు మా 2 జిల్లాల నుంచే దాదాపు 1,50,000 మంది ఆర్గనైజ్డ్గానే ఉంటారు అనుకుంటున్నాం. అలాగే తెలంగాణ మొత్తంగా చూస్తే ఇంకొక 75,000 నుంచి 1,00,000 మంది రావాలి. 3 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ కానీ. కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారు ఇంకా అనే ప్రస్తావన పదే పదే విమర్శల జల్లు వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ఇక్కడ నుంచి? రేపు జరిగే బహిరంగ సభే సమాధానం. ఎవరు భోజనాలు వాళ్ళు పెట్టుకుంటూ చాలా వ్యయ ప్రయాసాలకి ఇది. ఎవరైనా దాతలు ఇచ్చే దాతలు, లేకపోతే సొంతంగా ఆయా ఊళ్ళోళ్ళే పెట్టుకుని వస్తున్నారు. మరి ఈ కాలంలో ఇంత మీ వీళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చినా రారు. వాళ్ళకి ఓట్లు అయితే పడవచ్చు ఆ ఎన్నికలప్పుడు, ఆ ఓట్లు అది వేరే పద్ధతులు ఉంటాయి కాబట్టి. అందువల్ల కమ్యూనిస్టులు ఎక్కడ ఉంటారు అని ఉన్నారనే దానికి సమాధానం రేపు ఉంటుంది. ఈ సభకి ఎంతమంది ప్రతినిధులు వస్తున్నారు? ముఖ్య అతిథులుగా ఎవరెవరు రాబోతున్నారు సార్? ప్రతినిధులు దాదాపు 180 నుంచి 200 మంది ఉంటారు. బహిరంగ సభ అయితే ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే. అలాగే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా సౌహార్ద సందేశం ఇవ్వడానికి వారు కూడా వస్తూ ఉన్నారు. ఇంకా 20వ తారీఖున మొత్తం లెఫ్ట్ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శులు, సిపిఎం కానీ, ఎంఎల్ పార్టీ కానీ, రిపబ్లికన్ పార్టీ కానీ, అలాగే ఆర్పిఐ రెవల్యూషనరీ పార్టీ కానీ, మీ అన్నీ కూడా ఫార్వర్డ్ బ్లాక్ అన్నీ వస్తున్నారు. మొత్తంగా ఈ చారిత్రకమైన ఘట్టానికి ఈ ఖమ్మం జిల్లా వేదిక కానుడం చాలా ఆనందకరంగా ఉందని చెప్పి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తల కవాతు రాబోతుందని కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.